Hello guys, welcome back to my channel. Today I'm going to show you how you can prepare your own DIY night cream. నైట్ క్రీమ్ అంటే ఏం లేదండి, రాత్రి పెట్టుకునే క్రీమ్ని మనం నైట్ క్రీమ్ అంటామండి. ఓకే, మనం నైట్ క్రీమ్ ఎందుకు పెట్టుకుంటామంటే దాని వాళ్ళ ఎఫెక్ట్స్ ఏంటిది, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోలో చూసుకుందామండి. ఓకే అండి, లెట్స్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఓకే, ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి వ్రింకిల్స్ అండి. వ్రింకిల్స్ని మటుమాయం చేస్తుందండి. అది రెగ్యులర్ యూసేజ్ వల్ల, రాత్రిపూట పెట్టుకోవడం వల్ల మన వ్రింకిల్స్ అనేది పోతుంది. ఇది మన ఫస్ట్ బెనిఫిట్. మన సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ప్యాచీనెస్ అంటే నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు ఏవైతే ఫేస్ మీద ఉంటాయో అవన్నీ తీసేస్తుంది అనమాట. ఇది మన సెకండ్ బెనిఫిట్. మన థర్డ్ బెనిఫిట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మన ఫేస్ అనేది గ్లో అవుతుంది, షైన్ అవుతుందండి. ఇది మన థర్డ్ ఎఫెక్ట్. మన ఫోర్త్ ఎఫెక్ట్ వచ్చేసి స్కిన్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనం ఏజ్ తక్కువ కనిపిస్తామన్నమాట. మన ఫోర్త్ ఎఫెక్ట్ వచ్చేసి మన స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది, సాఫ్ట్ అండ్ సఫల్గా చేస్తుంది. మన స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా ఉంటుంది. ఇది మన ఇంకో ఎఫెక్ట్. మన ఇంకో బెనిఫిట్ వచ్చేసి మన స్కిన్ సెల్స్ని రెన్యువల్ చేస్తుంది అనమాట. మన డైలీ ఒక 30,000 డెడ్ సెల్స్ పుడతాయి అన్నమాట. దాన్ని మంచి చేస్తుంది. మన నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి కొలాజిన్ని బూస్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు పిక్చర్స్ చూపిస్తున్నాను చూడండి. కొలాజిన్ ఉంటే ఎలా ఉంటుంది, కొలాజిన్ లేకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఇచ్చాను, మీరు చూడండి. కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్ అండి. ఆ ప్రోటీన్ వల్ల మన స్కిన్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. దాన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. మన ఇంకొక బెనిఫిట్ వచ్చేసి యాంటీ ఏజింగ్ అనమాట. ఇట్ బిహేవ్స్ లైక్ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, మన నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మన స్కిన్ యొక్క సెల్స్ని రెన్జువేట్ చేస్తుంది అనమాట. రెన్జువేట్ చేయడం అంటే యాక్టివేట్ చేయడం అనమాట. సో దీనివల్ల మన స్కిన్ సెల్స్ అనేటివి చాలా బాగా రికవర్ కావడం కానీ మంచిగా అవుతుందన్నమాట. సైకిల్ ఇంప్రూవ్మెంట్. ఓకే, మనం బెనిఫిట్స్ చూసాం కదండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి ముఖ్యంగా మనం ఫస్ట్గా ఏం చేసుకోవాలంటే మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక నీట్ అండ్ క్లీన్ బౌల్ తీసుకోవాలి. నీట్ అండ్ క్లీన్ బౌల్ ఇది మనం నీట్గా వాష్ చేసుకొని ఎండబెట్టుకోవాలండి. సన్లో డ్రై చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండొద్దు అనమాట. ఒక చిన్న వాటర్ బబుల్ కూడా ఉండొద్దు. ఒక స్పూన్ కూడా అలాగే. అండ్ హ్యాండ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలండి సోప్ తోటి. ఓకే అండి, మనం ఒక 2 స్పూన్లు అలోవెరా జెల్ తీసుకుందాము. అలోవెరా జెల్ నేను ఇక్కడ 2 స్పూన్లు తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే 1 స్పూన్ తీసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. 1 స్పూన్ తీసుకున్నాను నేను ఇక్కడ, ఇంకో స్పూన్ తీసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన బ్రాండ్ మీకు ఏది పడితే అది తీసుకోండి. లైక్ అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్ అండ్ అకార్డింగ్ టు యువర్ దిస్ థింగ్ అనమాట. సో 2 తీసుకున్నాను కదా. 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్కి 1 స్పూన్కి 7 to 8 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అనమాట. ఆయిల్ కూడా మీకు స్కిన్కి ఏది సూటబుల్ అవుతుందో ఆ ఆయిల్ తీసుకోండి. నాకు ఆల్మండ్ ఆయిల్ సూట్ అవుతుంది, సో నేను ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి 14 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. అంటే 14 డ్రాప్స్ అంటే నియర్లీ ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ ఆఫ్ ఇది అనమాట. మీకు కొంచెం తీసుకోండి. ఓకే, నాకు సరిపోతుంది అనిపిస్తుంది. ఓకే, దీని తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి. ఇది మన మార్కెట్లో దొరుకుతుంది కదా ఏదైనా. విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకొని, విటమిన్ ఈ క్యాప్సూల్ ఈ సూది కూడా తీసుకుంటాం కదండి. ఇట్లా పించ్ చేస్తాం కదా మనము. ఈ సూది కూడా నీట్గా ఉండాలి. గలీజ్ ఉంటే మొత్తం మన స్కిన్ అనేది దానికి ఉన్న డర్ట్ అంతా మనకు అంటుకుంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలండి, హైజీనిక్గా పర్ఫామ్ చేయాలి. ఇది చేస్తున్నప్పుడు మీరు ఫోన్ పట్టుకోవడం కానీ అట్లాంటివి చేయకండి. ఎందుకంటే ఫోన్ మీద అసలు ఎంత దరిద్రమైన బ్యాక్టీరియా ఉంటుందంటే అంత బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మొత్తం మీ స్కిన్ మీద ఇదైపోతుందండి. ఓకే, విటమిన్ ఈ క్యాప్సూల్ అని ఒక్కటి యూజ్ చేసిన, లేదు అంటే మీకు విటమిన్ ఈ ఆయిల్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోండి. దాని తర్వాత ఐఎమ్ యూజింగ్ 2-3 డ్రాప్స్ ఆఫ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. జస్ట్ 2 డ్రాప్స్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే టీ ట్రీ ఆయిల్ యూజ్ చేసుకోండి, లేదంటే రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేసుకోండి. మీకు కావాల్సినది యూజ్ చేసుకోండి. ఇది వద్దు మీ దగ్గర లేదు అంటే ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు యూ. యూజ్ చేసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఓకే, దాని తర్వాత దీన్ని బాగా ఇట్లా గిలక్ కొట్టాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు చూడండి, లైవ్గా చూస్తున్నారు. ఇప్పుడు కలర్ అనేది మీకు మారిపోతుంది. ఇంతకుముందు అలోవెరా జెల్ డార్క్ గ్రీన్గా ఉండే కదండి, ఇప్పుడు లైట్ గ్రీన్
ఇప్పుడు మన పెస్తా గ్రీన్ కలర్కి వచ్చేసింది చూడండి. మీరు చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. బాగా మిక్స్ చేయండి. మీకు మంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఇట్లా తెలుస్తుంటుందండి. ఇట్లా చేస్తుంటేనే మంచిగా మిక్స్ చేయండి. చూడండి ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. సో దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకున్నాం అనేది చూద్దామండి. ఇంతే అండి, అయిపోయింది. ఫస్ట్ ఇది అప్లై చేసుకునే ముందు మనం హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇంకా ఫేస్ నీట్గా సబ్బుతో వాష్ చేసుకున్నాక కొంచెం ఇట్లా ఎంత అమౌంట్ తీసుకొని మీకు ఎంత సరిపడితే అంత, మీ ఫేస్కి ఎంత సరిపోతుందో మీకు తెలుస్తుంది కదా, అంత తీసుకొని ఇట్లా అప్లై చేసుకోండి. మంచిగా నీట్గా రఫ్గా ఇట్లా చేయకండి. నీట్గా స్మూత్గా ఇట్లా చేసుకోండి. స్మూత్గా ఇట్లా సర్క్యులర్ మోషన్స్లో ఇట్లా మంచిగా చేసుకోండి. సర్క్యులర్ మోషన్ అప్వర్డ్ డైరెక్షన్లో చేయండి. ఇట్లా డౌన్వర్డ్ డైరెక్షన్లో చేసారు అనుకోండి, స్కిన్ అనేది ఇట్లా సాగ్ అవుతుంది. ఇట్లా పైకి చేసారు అనుకోండి, అది అనేది మనకి పట్టుకుంటుంది అన్నమాట, పట్టు ఉంటుంది. మంచిగా చేసుకోండి. ఇది మొత్తం ఫేస్కి అప్లై చేసుకోండి, ఎక్సెప్ట్ ఐలిడ్స్. కడు రెప్పలకి, కను బొమ్మలకి, ఐ ఏరియాస్ మీరు స్కిప్ చేయండి. ఇది మీరు రాత్రి పడుకునే ముందు పెట్టుకోండి. మంచి సర్క్యులర్ మోషన్స్లో మంచిగా మసాజ్ చేసుకుంటే మీకు 100% బెనిఫిట్స్ వస్తాయి. ఓన్లీ క్రీమ్ పెట్టుకుంటే మీకు అన్ని బెనిఫిట్స్ రావండి. మీకు మంచిగా మసాజ్ చేసుకుంటేనే దీని బెనిఫిట్స్ అనేటివి ఎన్హాన్స్ అవుతాయి. ఇది చేసుకోవడం వల్ల మీ స్కిన్ కూడా మాయిశ్చర్ బ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే కొన్ని ఆయిల్ డ్రాప్స్ తక్కువ పోసుకోండి. ఒకవేళ మీరు డ్రై స్కిన్ అయితే ఆయిల్ డ్రాప్స్ ఎక్కువ పోసుకోండి. ఇది మంచిగా ఇలా రౌండ్గా మసాజ్ చేసుకొని సర్క్యులర్ మోషన్లో రిలాక్స్డ్గా ఉండి చేసుకోండి. మీరు పడుకునేటప్పుడు కూడా దిండు మొత్తం క్లీన్గా ఉండాలి. బెడ్షీట్ ఇంకా మెత్త రెండు క్లీన్గా నీట్గా చేసుకొని పడుకునేటప్పుడు ఇది హెడ్ అనుకోండి, ఇలా పడుకోండి, ఇలా పడుకోకండి. ఇది మీ హెడ్ అనుకోండి, ఇలా పడుకోండి. తలక ఇలా ఉండాలి. తల ఇలా పెట్టి పడుకున్నారు అనుకోండి, మొత్తం మీ మెత్త మీద ఉన్న డర్టీ అంతా మొత్తం మీ స్కిన్కి అట్రాక్ట్ అయిపోయి మొత్తం స్కిన్ ఖరాబ్ చేస్తుందండి. మీరు చాలా నీట్నెస్ పాటించాలి, అప్పుడే మీ స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే అండి, ఇది వచ్చేసి మన వీడియో. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.